హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతానికి చేసుకునే 5 రకాల ప్రసాదాలను చాలా సింపుల్గా, ఎటువంటి హడావిడి లేకుండా ఒక గంట టైంలో ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అమ్మవారికి చేసే నైవేద్యాలను బయట నుంచి తెచ్చిపెట్టడం కాకుండా ఇలా మన చేతితో చేసి పెట్టామంటే చాలా మంచిది. మీరు ఇంకా ఎక్కువ రకాల ప్రసాదాలు తయారు చేయాలన్నా చేయొచ్చండి. ఆల్రెడీ 9 రకాల ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవచ్చో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, కావాలంటే చూడండి. ఈ ప్రసాదాలను తయారు చేసుకోవటానికి ముందు రోజు నైటే మినపప్పునైతే నానబెట్టుకొని పెట్టుకుంటున్నానండి. నేను ఉదయాన్నే పూజ చేయాలనుకుంటున్నాను కాబట్టి ముందు రోజు నైటే నానబెట్టుకుంటున్నాను. మీరు మధ్యాహ్నం ఈవినింగ్ టైంలో చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకున్నా సరిపోతుందండి. ఒక 2 కప్పుల మినపప్పును తీసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగి మినపప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి 1 కప్పు శనగలు వేసుకొని శనగలను 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని శనగలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. తెల్లారేపాటికి ఇవి అయితే మనకి నానిపోతాయి. ఇలా శనగల్ని మినపప్పుని ముందు రోజే నానబెట్టుకోవటం వల్ల ఉదయాన్నే ఎలాంటి హడావుడి లేకుండా ప్రసాదాలను రెడీ చేసుకోవచ్చు. పండగలప్పుడు ప్రసాదాలను రెడీ చేసేటప్పుడు శుభ్రంగా స్నానం చేసి మాత్రమే ప్రసాదాలను రెడీ చేయాలండి. ఒక గిన్నెను తీసుకొని అందులోకి పులిహోరను రెడీ చేసుకోవటానికి 3 కప్పుల బియ్యాన్ని తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మనం తీసుకున్న 3 కప్పుల బియ్యానికి 5 కప్పులు ఎసరు పోసుకొని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఒక 2 కప్పుల వరకు బియ్యాన్ని వేసుకొని పరమాన్నం కోసం ఇంకా దద్దోజనం కోసం కలిపి ఈ రైస్ను ఉడికించుకుంటున్నానండి. నేనైతే కుక్కర్లో ఉడికిస్తున్నాను, లేదంటే మీరు ఒక గిన్నెలో అయినా సపరేట్గా ఉడికించుకోవచ్చు. మనం తీసుకున్న 2 కప్పుల రైస్కి 6 కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి. పరమాన్నం ఇంకా దద్దోజనం కొంచెం గ్రేవీగా ఉండటం కోసం ఎక్కువ ఎసరు అనేది పోసుకోవాలి. ఇందులోనే 1 కప్పు పాలు వేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే అంతవరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. మనకి ఒక పొయ్యి మీద పులిహోర కోసం రైసు, ఒక పొయ్యి మీద పరమాన్నం కోసం రైస్ అనేది ఉడుకుతుందండి. ఈ రైస్ ఉడికేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పుని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని అందులో వాటర్ ఏమీ లేకుండా ఇలా ఒక జాలి గంటలోకి ఈ మినపప్పును వేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి మనం అల్లం గారెలు చేస్తున్నాం కాబట్టి ఇందులోనే 2 ముక్కలు అల్లం, ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ గిన్నెకి సగం వరకు మినపప్పును వేసుకోవాలండి. మరీ ఎక్కువ మినపప్పును వేసుకున్నారంటే మిక్సీ అనేది టైట్ అయిపోయి తిరగదండి. ఇలా మినపప్పును మిక్సీ పట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో కొంచెంగా వాటర్ వేసుకుంటూ పట్టుకోవాలండి. మనం వడలు వేసుకోవటానికి వీలుగా ఉండేలాగా కొంచెం గట్టిగానే ఈ పిండిని మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్టు, ఒక 2 రెమ్మల కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వీటన్నింటినీ బాగా కలిసేలాగా పిండిని ఇలా బీట్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు పిండిని కలుపుకున్నారంటే వడలు అనేవి క్రిస్పీగా వస్తాయండి. లేదంటే కొంచెం వంట సోడా వేసుకొని కూడా చేసుకున్న వడలు క్రిస్పీగా వస్తాయి. మనకి వడ కోసం పిండి రెడీ అయిపోయేలోపు మనకు పరమాన్నం రైస్ అయితే ఉడికిపోయిందండి. చూడండి, రైస్ అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇందులో నుంచి సగం రైస్ని అయితే దద్దోజనం కోసం ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు మిగిలిన రైస్లోకి ఒక 2 కప్పులు పాలు పోసుకొని రైస్ మొత్తాన్ని ఈ పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. పరమాన్నంలో కొంచెం పాలు ఎక్కువే పడతాయండి, అప్పుడే పరమాన్నం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పాలు మొత్తం రైస్లో ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మంటను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం బెల్లాన్ని అయితే వేసుకోవాలండి. బెల్లం వేసేటప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకొని బెల్లాన్ని వేసుకోవాలి. మనం వండుకునే 1 కప్పు పరమాన్నానికి 2 కప్పులు బెల్లం వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లం వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బెల్లం మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఈ పరమాన్నాన్ని ఉడికించుకున్నామంటే బెల్లం అనేది ఎలాంటి గడ్డలు లేకుండా పూర్తిగా కరిగిపోతుంది. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మంటను సిమ్లో ఉంచుకొని మూత పెట్టి ఈ పరమాన్నాన్ని పాలల్లో బెల్లం కలిసేలాగా ఉడికించుకోవాలి. ఈ పరమాన్నం ఉడికేలోపు
ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని అనేది ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు వేరొక పాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని పరమాన్నంలో వేసుకొని కలుపుకున్నామంటే పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది. చూడండి, పరమాన్నం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకున్నామంటే కొంచెం చల్లారేసరికి పరమాన్నం అనేది గ్రేవీగా చాలా బాగుంటుంది. తర్వాత దద్దోజనం కోసం మనం రైస్ని తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ రైస్ని స్పూన్తోనే ఉండలేమీ లేకుండా కొంచెం మెదుపుకోవాలండి. ఇందులోనే 1 కప్పు వేడివేడి పాలను పోసుకొని రైస్ అనేది ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. మీకు ఒకవేళ పాలు సరిపోకపోతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొనైనా ఈ రైస్ను కలుపుకోవచ్చండి. ఈ రైస్ కొంచెం చల్లారేలోపు ఈ దద్దోజనం కోసం మనం పోపును వేసుకుందాం. దద్దోజనంలో పోపు వేసుకోవడానికి నెయ్యి వేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత చివరగా ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకొని ఈ పోపుని కొంచెం సేపు చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పోపు అనేది బాగా చల్లారిన తర్వాత వేస్తే మాత్రమే దద్దోజనం బాగుంటుందండి. వేడివేడిగా వేసి కలుపుకున్నామంటే దద్దోజనం అనేది తొందరగా పులుపు వస్తుంది. ఈ దద్దోజనం రైస్లోకి 1 కప్పు పెరుగుని వేసుకొని రైస్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న పోపును వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇందులోనే టేస్ట్కి సరిపడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని దద్దోజనాన్ని రెడీ చేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా దద్దోజనం పరమాన్నం అనేది ఈజీగా రెడీ అయిపోతాయి. తర్వాత మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న శనగల్లో నుంచి కొంచెం శనగల్ని వాయినంలో దానంగా ఇవ్వటానికి తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిల్లోనే కొంచెం ఉప్పు వేసుకొని ఈ శనగల్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. మనకి శనగలు ఉడికిపోయేలోపు పులిహోరని రెడీ చేసుకుందాం. మనకు పులిహోర కోసం రైస్ అయితే ఉడికిపోయింది కదా, ఆ రైస్ని ఒక గిన్నెలోకి వేసుకొని పొడి పొడిగా చేసుకోవాలి. తర్వాత ఈ అన్నంలోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని కలుపుకున్నామంటే అన్నం అనేది విడివిడిగా పొడిపొడిలాడుతూ రెడీ అవుతుంది. నేను తీసుకున్న 3 కప్పుల రైస్కి 1/2 డజన్ నిమ్మకాయలు అయితే నిమ్మరసం తీసుకొని పెట్టుకున్నానండి. ఈ నిమ్మరసాన్ని రైస్లో వేసి కలుపుకొని టేస్ట్కి సరిపడా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. నిమ్మరసం, ఉప్పు ఈ రైస్కి బాగా పట్టేలోపు మనం ఈ పులిహోర కోసం పోపును రెడీ చేసుకుందామండి. పులిహోరలోకి పోపును వేసుకోవటానికి పల్లీల ఆయిల్ వేసుకొని పోపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్ వరకు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ మినపగుండ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పులిహోరకి కొంచెం పోపు ఎక్కువ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. తినేటప్పుడు ఆ పప్పులు నోటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత చివరగా ఇందులోకి ఒక 2-3 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనకి పులిహోర కోసం పోపు అనేది రెడీ అయిపోతుంది. ఈ పోపుని రైస్లో వేసుకొని రైస్ మొత్తం ఈ పోపు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నారంటే 5 నిమిషాల్లో మీకు పులిహోర అనేది రెడీ అయిపోతుంది. ఇంతే అండి, చాలా సింపుల్గా నిమ్మకాయ పులిహోరని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మనకి చాలా ఈజీగా 4 రకాల ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయండి. మనం ఈ పులిహోర కలుపుకునే లోపే శనగలు అనేవి ఉడికిపోయాయండి. అందులోకి పోపు కోసం అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలండి. మీకు ఒకవేళ ఇంగువ ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసి అయినా చేసుకోవచ్చు. ఇలా పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న శనగలు వేసుకొని కలుపుకున్నామంటే
ప్రసాదానికి శనగ గుగ్గిళ్ళు రెడీ అయిపోతాయండి. ఇంతే, చాలా సింపుల్గా ప్రసాదాలను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వడలు వేసుకున్నామంటే వడలు చాలా సింపుల్గా వేసుకోవచ్చండి. ఈ వడల్ని 2 రకాల పద్ధతిలో ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా వడలు వేసుకునేటప్పుడు చెయ్యిని నీళ్ళల్లో తడుపుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలా క్లాత్ కవర్ పైన కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ని తడుపుకొని ఆ కాటన్ క్లాత్ పైన కానీ వడల్లాగా చేసుకొని వేసుకోవచ్చండి. లేదంటే చేతిని వాటర్లో తడుపుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని వీడియోలో నేను చూపించిన విధంగా చేత్తోనే వడల్ని డైరెక్ట్గా వేసుకోవచ్చు. మీకు ఏ ప్రాసెస్లో ఈజీగా ఉంటుందో ఆ ప్రాసెస్లో వడల్ని వేసుకోండి. ఇలా వడలన్నింటినీ వేసుకున్న తర్వాత 2 వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకున్నారంటే వడలు రెడీ అయిపోతాయండి. చూడండి, చాలా సింపుల్గా క్రిస్పీగా వడలు అనేవి రెడీ అయిపోయినాయి. ఈ అల్లం గారెలు టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి. మనం అమ్మవారికి చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు ఏమీ వేయకుండా ఈ గారెలను వేసుకోవాలి. లేదంటే మీరు ఉల్లిపాయలు వేసుకున్నా ఈ గారెల టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. ఇంతే అండి, 5 రకాల ప్రసాదాలను ఇలా ప్లాన్ చేసి చేసుకున్నారంటే చాలా సింపుల్గా 1 గంట టైంలో ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.